నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు సీఎంలతో ప్రధాని మోదీ మరోమారు భేటీ కరోనా పరిస్థితులపై చర్చ విశాఖలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిరసన ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని ఆందోళన నాలాలో కొట్టుకొచ్చిన మహిళ కాలు చెంపాపేటలో కలకలం ఎన్టీపీసీ రిజర్వాయర్ వద్ద పులి కలకలం అప్రమత్తమైన అధికారులు జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ మంత్రి ఈటెలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారంలో 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. పీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లోని కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. సెప్టెంబర్ 23న ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారని తెలుస్తుంది. గతంలో ఆగస్టు 11 వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఆయా ప్రాంతాల్లోని కరోనా వైరస్ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. విశాఖలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిరసనకు దిగారు. రాష్ట్రంలో బీజేపీ నేతల నిర్బంధ చర్యలకు ఖండిస్తూ బీజేపీ నేతలతో కలిసి బీజేపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ పాలనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నవరత్నాలకు నిధులు మళ్లిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే వారిపై కేసులు బనాయిస్తున్నారని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అమలాపురంలో కార్యక్రమాలను చేపట్టేందుకు వెళ్లే బీజేపీ నేతను అడ్డుకున్నారని అన్నారు. రథం ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వింత వైఖరి ఎప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ఒక్క రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడులు కానీ, భూములు కబ్జాల విషయంలో కానీ, రకరకాల కోర్టుల్లో అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటం కానీ, ఇసుక దగ్గర నుంచి మందు వరకు అన్ని చోట్ల కూడా అరాచకం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుపెత్తిపోయి ఉన్నారు. కేవలము ఎంతసేపు ప్రజల డబ్బు తీసుకుని ఆసరా అని చెప్పి, లేకపోతే నవరత్నాల పేరుతోటి ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తున్నారు, అడగకుండా కూడా ఇస్తున్నారు. కానీ కొంతమంది పొట్టలు కొట్టి ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది లేదు. ఒక్క మచ్చుకి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయటం లేదు. దారుణాతి దారుణంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ఎవరైనా దానికి వ్యతిరేకించి అడుగుదాము, నిరసన తెలియజేద్దామంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పెడుతున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. అట్లాగే ఎవరైనా కొంతమంది మీడియా ప్రతినిధుల పైన కూడా నోటీసులు వచ్చినట్టుగా మేము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ధర్మ పరిరక్షణ గురించి మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మన ఈ ప్రోగ్రాం చేద్దామనుకుంటే, అమలాపురంలో ప్రోగ్రాం చేద్దామనుకుంటే వారిని కూడా వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్టులు చేయటము, అట్లాగే ఎవరైతే మన ధర్మరక్షణ గురించి అడిగారో వాళ్ళపైన కేసులు బనాయించి మహిళలని చూడకుండా కూడా ఒక 8 రోజులు వాళ్ళకి జైలుకి పంపించడం జరిగింది. ఇప్పుడు మేము కోరేది వాళ్ళు పైన పెట్టిన కేసుల్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని మా కోరిక. కానీ ఈ ప్రభుత్వం ఇంకా దానిపైన స్పందన లేదు. తరువాత వాళ్ళు మంత్రి పైన, కొడాలి నానిగారి పైన పెట్టిన కేసుల్ని, అట్లాగే మిథున్ రెడ్డి గారి పైన, అవినాష్ రెడ్డి గారి పైన పెట్టిన కేసుల్ని, అట్లాగే శ్రీకాంత్ రెడ్డి గారి పైన, బ్రిజేష్ రెడ్డి గారి పైన, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మంత్రుల పైన పెట్టిన కేసులు ప్రభుత్వము 15వ తారీఖుని, మన సెప్టెంబర్ 15వ తారీఖుని ఎత్తివేసినట్టుగా, పాత ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ కూడా ఎత్తివేసినట్టుగా మనం పేపర్లో చూడటం జరిగింది. ఒక పక్కన వాళ్ళు మనుషులపైన కేసులు ఎత్తివేస్తున్నారు,
ఒక పక్కన న్యాయం గురించి పోరాడుతున్న వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతున్న వేళ వరద నీరు ప్రవేశిస్తున్న నాలాల్లో ఓ మహిళకు సంబంధించిన కాలు కొట్టుకు రావడం కలకలం రేపుతుంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్లోని చెంపాపేట రెడ్డి బస్తీలో ఈ పరిణామం జరిగింది. స్థానికంగా ఉన్న నాలాలో ఒక మహిళ కాలు కొట్టుకొచ్చింది. అది తొలుత స్థానికులు గమనించి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇది ఎవరిదై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ చుట్టుపక్కల మృతదేహం కనిపిస్తుందేమని చూశారు. నాలాలో కొట్టుకొచ్చిన కాలును నరికి దేహం నుంచి వేరు చేసినట్లు ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. స్థానికులు సైదాబాద్ పోలీసు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలాన్ని చేరుకొని చుట్టుపక్కల పరిశీలన చేశారు. ఎంత వెతికినా కూడా ఎలాంటి మృతదేహం కనిపించలేదు. ఘటనా స్థలంలో పోలీసులు కాలును ఓ సంచిలో వేసి స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలోని శవాగారానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ మహిళ ఎవరు, నాలాలో మహిళ కాలు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న హెచ్ఆర్సీ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక నేరేడ్మెట్ నాలాలో పడి బాలిక చనిపోయిన వ్యవహారంలో కూడా హెచ్ఆర్సీ జీహెచ్ఎంసీ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాలో పులి కలకలం రేపుతుంది. గత 13 రోజులుగా జిల్లాలోని ఓడేట్, సబ్బితం, రొంపికుంట, పుట్నూరు తదితర ప్రాంతాల్లో తిరిగిన పులి తాజాగా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపానికి చేరుకుంది. రిజర్వాయర్ సమీపంలో పులి అడుగులను మల్యాలపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు తెలుపగా వారు వచ్చి విచారణ చేపట్టి పులి అడుగులను గుర్తించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రిజర్వాయర్ను గుర్తించి పోలి తిరిగి ముఖం పట్టినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రహమతుల్లా తెలిపారు. పులికి ఎవరి హాని చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఎవరైనా హాని తలపెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జమ్మిగుంట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ కరోనా విపత్తు కాలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు సేవలు చేస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు పాటి కౌశిక్ రెడ్డి మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మంత్రిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరు రాజ్ కుమార్, సహకార సంఘం చైర్మన్ పొనుగంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు. కరోనా రోజుకు విజృంభిస్తున్న తరుణంలో మరి పెద్దలు కేసీఆర్ గారు మరియు హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు అహర్నిశలు మరి ప్రజలను కాపాడే విషయంలో మరి పనిచేస్తున్న తరుణంలో నిన్న అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మరి కేటీఆర్ గారు గతంలో అభివృద్ధి ఎలా జరిగిందో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లా అభివృద్ధి జరుగుతూ ఉన్నదో, అందులో హుజరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఏరియాలో ఎలా అభివృద్ధి జరుగుతుందో ఫోటోలతోని నిన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు చూపించడం జరిగింది. అందులో ఈటెల రాజేందర్ గారు ఒక హుజరాబాద్ కాన్స్టిట్యూయెన్సీకి మినిస్టర్ కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి మినిస్టర్ కాబట్టి అతను అహర్నిశలు కూడా 24 గంటల్లో మరి 18 గంటలు పనిచేస్తా ఉన్నాడు. మొన్న అసెంబ్లీ సాక్షిగా పెద్దలు కేసీఆర్ గారు మరి ఈటెల రాజేందర్ గురించి ఎలా చెప్పిండో పాత్రికేయ మిత్రులకు అందరు తెలుసు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు తెలంగాణ విడిచిపెట్టి హైదరాబాద్ విడిచిపెట్టి పోకుండా ఉంటే మరి ఈటెల రాజేందర్ గారు నువ్వు రెండు నేరచరిత్ర మొత్తం కూడా ఈ సమాజం తెలుసు. మమ్మల్ని అనడం కాదు, జీవిత రాజశేఖర్ చెప్పింది నీ బతికేందో, నీ విలువేందో, నీ వ్యవస్థ ఉందో. ఈ రోజు మా మంత్రి స్థాయి నీది కాదు బిడ్డ. ఇప్పటికైనా కానీ నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు శివ రాజకీయాలు చేయడము నీకే. ఎందుకంటే మేము మా నాయకులు ఎవరు కూడా చేయరు కాబట్టి
ఇప్పటికైనా కానీ వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి, పనిచేసుకొని చెప్తున్నాం. ఎందుకంటే పోలీస్ వారికి మరీ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వారు చేసే యొక్క రాజకీయ అవినీతి కానీ వాళ్ళు చేసే గుండాయుధం కానీ కనబడట్లేదా పోలీస్ మిత్రులారా? వెంటనే అంటే సామాన్య వ్యక్తి అనే వ్యక్తి ఒక 2-3 కేసులు వేస్తేనే పీడీ యాక్ట్ పెడతారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. 12 కేసుల కౌశిక్ రెడ్డి పైన మీరు ఎందుకు పీడీ యాక్ట్ ఏర్పాటు చేయరు? మీరు ఎందుకు రౌడీ షీట్ ఏర్పడి ఈ అనే వయసు మారినాయన తన మెడలు వంచి మెడలు విసికి నువ్వు బెదిరించి గుండావిజం చేసినావు. మరి ఆ వీడియోలు కూడా ఉన్నాయి, నువ్వు కూడా వీడియోలు చూపిస్తున్నావు కదా, మరి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మరి నువ్వు చేసిన దౌర్జన్యం ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఇప్పుడు చూపిస్తా. మరి అది కూడా ఈ మంత్రి ఈటల పెట్టించిండా? మరి వరంగల్ సుబేదార్లో ఒక ల్యాండ్ మాఫియా దానికి సంబంధించి వాళ్ళని బెదిరిస్తే, నిరుపేద కుటుంబాలను బెదిరిస్తే అక్కడ ఒక కేసు నమోదైంది, అది కూడా మంత్రి గారే పెట్టించిల్లా. కరీంనగర్లో ఒక కేసు నమోదైంది, అది కూడా మంత్రి గారే పెట్టించిల్లా. మీ జూబ్లీ హిల్స్ లో నీ ఏరియాలో నువ్వు పక్క తెలంగాణ ఉద్యమకారులను కొట్టే సందర్భంలో ఏదైతే పిచ్చి చేష్టలు చేసిందో అదే చేస్తే అది నిలబడి తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రావద్దు అని చెప్పి తెలంగాణను అణచివేసేటువంటి సమయంలో ఆంధ్ర వాళ్ళకు తొత్తుగా మారినటువంటి వ్యక్తి కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో మరి పెద్దలు కేసీఆర్ గారు మరియు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు అహర్నిశలు మరి ప్రజలను కాపాడే విషయంలో మరి పనిచేస్తున్న తరుణంలో నిన్న అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులు అక్షర చిట్ ఫండ్స్ అక్షర హెల్త్ క్లబ్ వారు సంయుక్తంగా హన్మకొండలోని కేంద్ర కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అక్షర గ్రూప్ సంస్థల అధినేత పేరాల శ్రీనివాసరావు మాట్లాడుతూ చిట్ ఫండ్స్ రంగంలో మాత్రమే కాకుండా బీమా రంగంలో కూడా వినూత్నమైన పాలసీలతో ముందుకు దూసుకుపోతున్నామన్నారు. భారతదేశంలోని ఐఎంఎఫ్ రంగంలో గత 3 సంవత్సరాలుగా ప్రథమ స్థానంలో నిలిచామని తెలిపారు. బెనిఫిట్స్ ని కస్టమర్లకి అందించాలనే ఉద్దేశంతో చిట్టీలో చేరిన ప్రతి సభ్యుడు ఎవరైతే మనకు మెంబర్గా కస్టమరు చిట్టి సభ్యుడు అవుతాడో అతడు చిట్టి పాడుకున్న తర్వాత ఆ యొక్క ప్రైజ్ మనీని తీసుకునే క్రమంలో మనం ఆ కస్టమర్కి మన దగ్గర ఉన్నటువంటి ఫ్యూచర్ లయబిలిటీకి ఒక 3-4 గవర్నమెంట్ ఉద్యోగస్తులను గ్యారంటీగా తీసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ రిమైనింగ్ కస్టమర్లు చిట్టెత్తుకున్నప్పుడు వాళ్లకు మనం ప్రైజ్ మనీ ఇవ్వాలి అంటే ఈ ఎత్తుకున్న ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా పేమెంట్ చేయాలి. వీళ్ళు భయంతో పేమెంట్ చేయాలి కాబట్టి మనం షూరిటీస్ తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా వేరే కంపెనీస్లలో ఎలా ఉంటుందంటే ఈ కుటుంబంలో భర్త చనిపోయిన తర్వాత ఆ 4-5 గ్యారెంటర్లు వచ్చి అమ్మ మరి మీ తిరుపతి మీ హస్బెండ్ చనిపోయాడు, మరి అక్షర చిట్ ఫండ్ లో మేము షూరిటీ పెట్టాము, మరి 5 లక్షల చిట్టి మీరు లిఫ్ట్ చేసుకున్నారు, మరి మా సాలరీ సర్టిఫికెట్స్ అన్ని అక్కడ ఇప్పుకొని ఉన్నాయి, మరి పేమెంట్ మీరు ఎప్పుడు కడతారు, మీరు పేమెంట్ కడితే మా షూరిటీ మాకు రిలీజ్ చేసి ఇవ్వండి అని చనిపోయిన నెలకో 2 నెలలకో ఇంకొక బాధ పెట్టే సిచ్యువేషన్ ఉంటుంది ఆ కుటుంబానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్షర చిట్ ఫండ్ వేరే ఏ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఏ చిట్ ఫండ్ రంగం కూడా కస్టమర్కు కానీ కస్టమర్ యొక్క ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్లకు ఇన్సూరెన్స్ చేసే పద్ధతి ఏ కంపెనీలో లేదండి. చేస్తారు ఇన్సూరెన్స్ లైఫ్ మీదనో డెత్ మీదనో, వాళ్ళు చనిపోతే డబ్బులు వచ్చే విధంగా ఉంటుంది. కానీ మనం ఈరోజు అక్షర హెల్త్ క్లబ్ ద్వారా చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ ఎలాంటిదంటే ఒక కస్టమరు చిట్టి లిఫ్ట్ చేసుకున్న తర్వాత చనిపోయినప్పుడు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే ముందస్తుగా ఫ్యూచర్లో తప్పని ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంతో మనం కొంత ప్రీమియంని ఇన్సూరెన్స్ కంపెనీకి కోసం కట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీల నుంచి ఒక 5,000 రూపాయలు, 4,000 రూపాయలు, 6,000 రూపాయలు వాళ్ళ యొక్క ఫ్యూచర్ లయబిలిటీని బట్టి కొంత చిన్న మొత్తాన్ని కట్ చేసి ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ చిట్టి వాల్యూ మందం. ఎగ్జాంపుల్ మనము గతంలో నల్గొండ డిస్టిక్ లో ఒకటి 10 లక్షల చిట్టికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. వాళ్ళకు దాదాపుగా డబుల్ బెనిఫిట్
ఇప్పించడం జరిగింది. జ్యోతి అనే కుటుంబ సభ్యురాలకి ఆమెకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కరీంనగర్ బ్రాంచ్ నుంచి కూడా మనము ఇది 5 లక్షల చిట్టి. ఈ యొక్క 5 లక్షల చిట్టికి భర్తను కోల్పోయిన ఈ రాణి గారికి మనం హస్బెండ్ను తెచ్చేయలేకపోయినా మా వంతు సహకారంగా కొడిమ్యాల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ సురుగు సీన్ జగన్ ఆధ్వర్యంలో 4వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల నాగరాజు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రకృతి వనాలు రైతు వేదిక నిర్మాణాలను వెంటనే అడ్డుకొని రక్షించుకోవాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఓబీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఓరుగంటి భార్గవరాం, జిల్లా మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పద్మ, జిల్లా యూత్ కార్యదర్శి చుక్కాల మైపాల్, కొడిమ్యాల మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం ముందు కొడిమ్యాల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మండల కొడిమ్యాల బీసీ సంఘం తరఫున సంఘీభావం తెలుపుతున్నాం. భూమి లేని పేదవారికి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. అలాగే డబుల్ బెడ్రూమ్ లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. భూమి లేని పేదవాళ్ళందరికీ భూములు ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బీసీ సంఘాల తరఫున. బీసీ ఎస్సీ ఎస్టీ భూముల పరిరక్షణకై మందకృష్ణ మారి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన జగిత్యాల జిల్లా కేంద్రంలోని అన్ని మండల కేంద్రాలలో డివిజన్ కేంద్రాలలో సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ భూములు మాకే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు వేదికల పేరిట అసైన్ భూములు ప్రకృతి వనాల పేరిట మా బతుకులు కూడా బస్టాండ్ వేయడానికి కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం రుణాలు లేవు, స్కాలర్షిప్లు లేవు, చేసుకుందామంటే ఉన్న భూములను గుంజుకొని రోడ్ పని చేస్తున్నారు. ఇప్పటికైనా మళ్ళీ ఈ గవర్నమెంట్ మీరు ఏర్పాటు చేసే అవకాశం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ జాగాలన్నీ మాకు ఇచ్చేసి మాకు రావాల్సిన వనరులు ఏవైతున్నాయో అవి మాకు కలిసి. ఆదిలాబాద్ జిల్లాలోని గుడహత్తూర్ పిహెచ్సిలో సక్రమంగా విధులు నిర్వహిస్తున్న నర్సులు ఫీమేల్ స్టాఫ్పై డాక్టర్ గత 2 సంవత్సరాలుగా వేధింపులకు పాల్పడుతున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదుట నర్సులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎంహెచ్ఓకు మెమోరాండం అందజేశారు. లేడీస్ పట్ల ఆయన క్యారెక్టర్ చాలా రూల్స్ క్యారెక్టర్ డబుల్ మీనింగ్ సిస్టర్ పట్ల ఏలనగా మాట్లాడడం నవ్వడము. అసలు సూపర్వైజర్ అంటేనే కళ్ళకు కనబడకుండా చేయాలి. స్టాఫ్లన్నా చేంజ్ చేయాలా, లేకపోతే డాక్టర్ సూపర్వైజర్ చేంజ్ చేయాలి. ఏం లేదు, ప్రొడెక్టర్ మెడికల్ ఆఫీసర్ కొద్దిగా ఫీమేల్ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ నర్సులు అందరు ఫీల్డ్ స్టాఫ్ కానీ పిఎస్సి స్టాఫ్ కానీ ఫీమేల్ స్టాఫ్ వల్ల చాలా చురుకన చూస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన మాట ధోరణి చాలా ర్యాష్గా ఉంది. మర్యాద లేదు, మంచి మాటతో లేదు, ఇట్లా కొట్టి తిట్టి వార్నింగ్ ఇచ్చి దండించి వర్క్ చేయించినట్టు అంత టార్చర్గా చేస్తున్నారు. అందుకని మేము చాలా బాధపడుతున్నాము. 2 సంవత్సరాల నుంచి వేధింపులకు గురవుతున్నాము. ఆయన పట్ల కొంచెం యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరపమని వేడుకుంటున్నాం. పిహెచ్సి గుడిహట్నూర్ స్టాఫ్ మేమందరము మా వైద్యాధికారి గారు మేము పిహెచ్సి అచీవ్మెంట్స్ అన్ని టార్గెట్స్ అచీవ్ చేసిన తర్వాత కూడా మా టైం ప్రకారం మేము విధులు నిర్వహించినాక కూడా ఆయన ఏదో ఒక సందర్భంగా మమ్మల్ని గెలికి మాతోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా కూడా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏడదాకా పోతారో అక్కడికి వెళ్ళండి అని అంటారు. ఇంకోటి ఏంటంటే ఆయన వే ఆఫ్ టాకింగ్ మంచిగా లేదు. ఒళ్ళు ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నారు, మీకు మాట్లాడే విధానం లేదు, తమాషాలు ఆడుతున్నారా, నాటకాలు చేస్తున్నారా, నకరాలు చేస్తున్నారా అన్న విధంగా రకరకాలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేధిస్తున్నారు. ఇప్పుడే డ్యూటీకి వెళ్ళమంటారు, ఫీల్డ్ డ్యూటీకి మళ్ళీ అర్ధగంట గంట అవుతుందో లేదో, ఇట్టిన 10 నిమిషాలలో మీరు పిహెచ్సిలో ఉండాలి, ఈ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ ఇవ్వాలి అని మేము కంటిన్యూగా సక్సెస్ఫుల్ చేసినాము. కరోనా సమయంలో మాకు వెహికల్స్ లేకున్నా వాళ్ళు మమ్మల్ని టైంకి రమ్మంటే మా సొంత వెహికల్ పెట్టుకొని ఒక్కొక్కరం 10-20 వేలు ఖర్చు పెట్టుకొని డ్యూటీలు చేసినాం. కరోనాను కూడా సక్సెస్ఫుల్ చేశాము.
అదేవిధంగా మా డ్యూటీ చార్ట్లో ఉన్న ప్రతి ఒక్క విధి మేము నిర్వహిస్తున్నాము. అయినా కూడా ఆయన మమ్మల్ని కరుణించకుండా ఉల్టా మా అందరినీ పిఎస్సి స్టాఫ్ని మమ్మల్ని వేధిస్తున్నారు. మేము 2 సంవత్సరాల నుంచి ఓపిక పట్టినాము మారుతారేమో అని, కానీ ఆయన హద్దుకు దాటిపోయినరు. అదేవిధంగా మాకు వచ్చే గవర్నమెంట్ అమౌంట్ల నుంచి కూడా షేరింగ్లు ఇవ్వకుంటే గొడవలు, ఇస్తే ఇంకో రకంగా, గట్టిగా మాట్లాడితే ఏమమ్మా గట్టిగా మాట్లాడి బెదిరిస్తున్నావు అంటున్నారు, మెల్లగా మాట్లాడినాం అంటున్నారు. ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇవాళ డిమాండ్ చాక్స్ మెట్ల దాకా వచ్చాం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం స్థలంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాల నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, పిఎస్సి చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తిలు ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యాన్ని రోడ్లపై పెట్టడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రమాదాల నుంచి పంటను రక్షించే ఉద్దేశంతో ప్రత్యేకంగా కల్లాల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో రైతులకు ఉపయోగపడే విధంగా కల్లాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో సొసైటీకి సంబంధించిన స్థలంలో ఈ కల్లాలను నిర్మాణం చేయటకని ఈరోజు ముగ్గు వేయడం జరిగింది. రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక 5 రైతులు ఇక్కడ కల్లాలు ఏర్పాటు చేసుకున్నటకు ఆమోదం తెలిపినారు. దానికి గ్రామ పంచాయతీ తీర్మానాన్ని తీసుకొని గౌరవ పీడీ డిఆర్డీఏ గారి అనుమతితో ఇక్కడ ముగ్గు వేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు శ్రేయస్సు కోరి ఈ వరి కల్లాలు ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేసినందున రోడ్ల మీద వరి ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ ఎండిపోసుకొని ప్రమాదాలకు గురి కాకుండా ఉండటానికి కానీ ఈ రైతులకు కల్లాలు ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. ఇది అందరూ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. శంకరంపేట మండలంలో సారు 150 టార్గెట్ పెట్టినాడు. ఇప్పుడు శంకరంపేట టౌన్లోనే సుమారుగా ఒక 20-25 కల్లాలు ఏర్పాటు అవుతున్నాయి. మండలం మొత్తం మీద విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిఐ వెంకటస్వామి, ఎస్ఐ ప్రసాద్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వీళ్లపూడి గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 4,59,000 రూపాయల విలువ చేసే 170 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ అక్రమ నిల్వలను గుర్తించారు. భువనగిరి బాలకృష్ణ, వంగడత్ మోహన్లను రాజమండ్రికి అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచినట్లు విచారణలో తెలిసిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. ప్రస్తుతం 2 పరాల్లో ఉన్నారని వివరించారు. బియ్యంతో ఉన్న లారీ డ్రైవర్ వినయ్పై చట్టపరమైన చర్యల కోసం రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల కేంద్రం బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవాజ్యోతి శరణాలయానికి యూత్ ఫర్ సేవ వారు కొన్ని గృహోపకరణాలు అందజేశారు. అనంతరం యూత్ ఫర్ సేవ కోఆర్డినేటర్ తోట శ్రీకాంత్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో సేవానిరతితో స్వశక్తి భారత్ లక్ష్యంగా సేవాజ్యోతి శరణాలయం ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా అభాగ్యులు, నిర్భాగ్యులు నిరంతరంకు సేవలు చేస్తూ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ముందుకెళ్తున్న సేవాజ్యోతి అవసరాలను తెలుసుకొని వారికి అవసరమైన వస్తువులు అందజేయడం జరిగిందని తెలిపారు. సేవాజ్యోతి నిర్వాహకులు మాట్లాడుతూ గృహోపకరణాలు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. సేవాజ్యోతి శరణాలయంలో యూత్ ఫర్ సేవ వారి ఆధ్వర్యంలో ఈఏ కంపెనీ వారు పంపించిన వస్తువులు అందించడం జరిగింది. యూత్ ఫర్ సేవ వారు మా యొక్క సేవాజ్యోతి సేవలు గుర్తించి మాకు అవసరమైన వస్తువుల్లో భాగంగా కొన్ని వస్తువులు, అందులో టేబుల్, ర్యాక్స్, చైర్లు మరియు బీరువాలు మాకు అందించడం జరిగింది.
దీనికి మేము వీరు ఈఏ కంపెనీ వారిని ప్రతిపాదించగా వాళ్ళు మాకు ఈ వస్తువులు అందించారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూత్ ఫర్ సేవా అండ్ ఈఏ కంపెనీ. థ్యాంక్ యూ. ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్స్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి రిమోట్ ఏరియాస్లో ఉన్న ట్రైబల్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ మీరు ఏ విధంగా సహాయం చేయాలనుకుంటే గింట మా సేవా జ్యోతి శరణాలయానికి వచ్చి సహాయం చేయండి. మేము ఆ పిల్లలకు డొనేట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్ తోట, కోఆర్డినేటర్ యూత్ ఫర్ సేవా. యూత్ ఫర్ సేవా ఆర్గనైజేషన్ యూత్కి వాలంటీరింగ్ ఆపర్చునిటీ కల్పించి తద్వారా యూత్ని సొసైటీలో చేంజ్ మేకర్ చేసే పని చేస్తుంది. ఇన్ దిస్ వర్క్ ఇక్కడ ఐబీ తాండూరులోని సేవాజ్యోతి శరణాలయం యొక్క సేవలను గుర్తించి సేవాజ్యోతి శరణాలయం ఈజ్ అండ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్. ఇక్కడ ఉన్న ట్రైబల్ విలేజెస్లోని చదువు మధ్యలో ఆపేసిన పిల్లల్ని గుర్తించి వారికి అకామిడేషన్ కల్పించి వారిని యొక్క చదువును కొనసాగించేలా చేస్తుంది సేవాజ్యోతి శరణాలయం. ఇట్స్ ఈస్ ఆర్గనైజేషన్. వారికి చదువు ఒక్కటే కాకుండా వారిని విలువలతో కూడిన స్వశక్తి, సచ్చీలత అనే వాల్యూస్తో పిల్లల్ని అలాంటి గుణాలని పెంచే విధంగా పిల్లల్ని తయారు చేస్తుంది సేవాజ్యోతి శరణాలయం. సో ఆ సేవాజ్యోతి శరణాలయం చేస్తున్న సేవలను యూత్ ఫర్ సేవ గుర్తించి ఆ పిల్లలకు కావాల్సిన బట్టలు పెట్టుకోవడానికి కావాల్సిన అల్మారాస్ కానీ, బుక్స్ పెట్టుకోవడానికి కావాల్సిన ర్యాక్స్, చైర్స్, ఆఫీస్ ఫర్నిచర్ కూడా అలాంటి అవసరాలు ఉన్నాయని గుర్తించి ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనే కంపెనీకి ప్రపోజల్ పంపిస్తే ఆ కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ కావాల్సిన వస్తు సామాగ్రి అందించడానికి ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనే కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు డొనేషన్ కార్యక్రమంలో ఐఎమ్ శ్రీకాంత్ తోట, కోఆర్డినేటర్ యూత్ ఫర్ సేవ విత్ ద వాలంటీర్స్ శ్రవణ్ రాజ్, వెంకటేష్ అండ్ శ్రవణ్ వచ్చి వీటికి సేవాజ్యోతి వారికి ఈ వస్తువులు డొనేట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఇండీడ్ సేవాజ్యోతి చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిలైట్ఫుల్ టు సీ దేర్ వర్క్స్ ఇన్ దిస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎంలతో ప్రధాని మోదీ మరోసారి భేటీ, కరోనా పరిస్థితులపై చర్చ. విశాఖలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిరసన, ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని ఆందోళన. నాలాలో కొట్టుకొచ్చిన మహిళ కాలు, చెంపాపేటలో కలకలం. ఎన్టీపీసీ రిజర్వాయర్ వద్ద పులి కలకలం, అప్రమత్తమైన అధికారులు. జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్, మంత్రి ఈటెలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.